శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గీతాచార్య స్వాముల వారి గీతోపన్యాసములు 4వ అధ్యాయము. ఇది జ్ఞానయోగం. సూర్యుని నుండి పారంపర్యముగా వచ్చుచుండని నిష్కామ కర్మయోగ రహస్యం బహుకాలము క్రిందటనే నశించిపోవుటకు కారణం ఏమయ్యుండునాయని అనేకులకు సందేహం కలదు. ఉపదేశించేవారు లేకపోవడచే నశించినదని కొందరు వచించిరి. ఉపదేశించేవారు లేకపోవడం కారణమేమై ఉండును అనే సందేహము నిలిచి ఉన్నది. మహాభారతము ఆదిపర్వమందు ఇది తెలుపడమైనది. శ్రీ పరశురాముడు 21 సార్లు క్షత్రియులను నశింపజేయుట చేత ఆ కాలనందున యోగ నిష్ఠాపరులకు రాజులు నశించారు. శత్రువులను ఎందుకు సంహరింపవలసి వచ్చనో ఆ కథ భారతమున కార్తవీర్యార్జున రాజు పరశురాముని తండ్రియగు జమదగ్నిని వధించి కామధేనువును అపహరించుటచే సంభవించింది. అట్టి కాలంలో రాజులు గర్వులై ధర్మహీనులై ఉన్నారు. లేనిసో ఋష్యాశ్రమంలో ప్రవేశించి పరమ ఋషిసత్తముడు జమదగ్నిని వధించి ఆశ్రమములో నుండి కామధేనువును హరించుదురా. కనుకనే దుష్టులకు క్షత్రియులను మాత్రమే సంహరించడం లేదు. ఇది త్రేతాయుగమున జరిగిన. ద్వాపరాంతమున గీత ఉపదేశించడమైనందుచే బహుకాలము క్రిందటనే ఈ నిష్కామ కర్మయోగ రహస్యము నశించిపోయినదని చెప్పుటకు సరిగా ఉంది. మరి ఒక అర్థం కూడా కలదు. రాజర్ష్యో విదుహు, రాజర్షులు గ్రహించిన ఆ కాలమున రాజులు ఋషుల వంటి వారలై ఉండేది. తర్వాత వారి యందు ఋషిత్వము నశించిపోయి రాజత్వం మాత్రమే మిగిలింది. అందువలన వారు ఋషిధర్మమును విడచి రాజభోగపురులై ఉండుట చేత ఈ బ్రహ్మ విద్యను గ్రహించుటకు అర్హులు కాకపోయేది. అందువలన పరంపరగా వచ్చిన ఈ యోగ విద్య నశించుటకు కారణమైనదని కూడా చెప్పవచ్చు. కనుకనే వార్తతే మునివృత్తీనాం అని రఘువంశంలో వర్ణించడమైనది. ఎప్పుడు ముని వృత్తి నశించనో అప్పుడు మునులు మననము చేపొందవలసిన బ్రహ్మ విద్య కూడా నశించను. కావున రాజర్షులని శ్రీకృష్ణ భగవాన్లో తాను చెప్పిన ఋషిత్వమును కూడా రాజులు సంపాదించుకునేలాగున చూడవలేను. శాశ్వతమైన ఈ నిష్కామ కర్మయోగము ఆత్మశుద్ధిని కలుగజేసి తద్వారా మోక్షమును కలుగజేయనని భావం. ఈ నిష్కామ కర్మయోగ రహస్యము గీతాశాస్త్రమును శ్రీకృష్ణ భగవాన్లు స్వయముగా కల్పన చేసి చెప్పినది కాదనియు అనాదిగా నుండినదనియు తెలియదగు. ఒక్కొక్క కాలమున ఒక్కొక్క విద్య అంతర్ధానమగుచుండను. మరలా దానిని ఆవిర్భవింపజేయుటకు ఒక మహాపురుషుడు అవతరించను. ఇది నిష్కామ కర్మయోగమందు మాత్రమే కాదు, భక్తి యోగమందైనను జ్ఞానయోగమందైనను పై చెప్పేలాగున కలుగుచుండను. దీని యందు రహస్యమనియు ఉత్తమమనియు 2 పదములు కలవు. ఋషులు వనములో తపమనర్చి పొందగలిగిన ఆత్మజ్ఞానం నిష్కామ కర్మయోగమున అవలంబించి రాజ్యపాలనను చేయుచున్నప్పటికీ ఋషులు పొందిన అసంగత్వ ఆత్మజ్ఞానమును పొందవచ్చునని భగవంతుని నిర్ణయం. సముద్రములో నుండి ఏలాగున అలలు కట్టపైకి వచ్చి మరలా లోపలకు పోచుండను, మరలా కట్టపైకి వచ్చి తిరిగి పోచుండను. అలాగను ఒక్కో విద్య ఆవిర్భావ తిరోభావమగుచుండను.
దేశము యొక్కయో జాతి యొక్కయో స్థితి ఈలాగునే ఉండును. నిమ్నోన్నతి కలిగి నడుచుచుండును. కావుననే ప్రపంచమును సంసారమును సముద్రముగా వర్ణించడం ఇది. గ్రీక్ రోమన్ దేశముల పూర్వస్థితిని చూడండి. వసుదేవ పుత్రుడై జన్మించిన వాసుదేవుడవు నీవు నా సమకాలికుడవు కదా, అప్పుడు ఆది కాలమున సూర్యునికి ఉపదేశించుదనని ఎట్లు చెప్పగలవని అర్జునునికి సందేహం కలిగిన. భగవంతుడు సనాతనుడు, సర్వజ్ఞుడు, నిరావరణ జ్ఞానము కలవాడు. ఆవిడ చేత త్రికాల జ్ఞానం కలవాడు. అర్జునుడు ఆవరణ జ్ఞానం కలవాడవుడిచే త్రికాల జ్ఞానం లేకపోయింది. పై సందేహము సామాన్య జనులకు కలుగవచ్చునని తలంచి అర్జునుడు పై ప్రశ్న అడగవలసి వచ్చింది. భగవంతుడు పుట్టుకలేనివాడు, నాశరహితుడు, సమస్త భూతకోటికి ఆధారభూతుడు. తన మాయను ప్రకృతిని లోపర్చుకుని అవతరించున్నారు. ఆ విధంగా వచ్చిన అవతారములు ఈ రామ అవతారము, శ్రీకృష్ణావతారము, ఆవిర్భావములు, నిర్యాణములు ఇందుకు నిదర్శనములు. జీవులట్లుగాక అనేక కర్మలచే బంధితుడై ఆవరణమున చిక్కి ఆయా తల్లిదండ్రుల గర్భమున జనించి ప్రారంధానుభవం ముగిసిన వెంటనే మరణించి జననమందుచుందురు. జీవులు అస్వతంత్రులు, భగవానుడు స్వతంత్రుడు. భగవంతుడును ప్రపంచంలో అధర్మం ఎక్కువై ధర్మము అడుగంటినప్పుడల్లా సర్వప్రాణులకెల్లా బాధలు ఎక్కువగును. అప్పుడు ధర్మరక్షణ కొరకు భగవాన్లు అవతరించుచుందరు. సాధువుల యొక్క రక్షణ కొరకని భగవంతుడు స్వయముగా చెప్పుడి చేత ఒక జాతి కానీ ఒక ఆశ్రయం కానీ సంబంధపరచక సాధువృత్తి గల వారందరినీ రక్షణ కొరకని విశాలభావంతో వచించారు అని భావం. సాధునా సాధన, సాధన పరులుగా ధర్మానుష్ఠాన పరులు సాధువులని సాధు శబ్దార్థం. జ్ఞాన తపస్సు, ఆత్మజ్ఞానము చేతను తపస్సు చేతను భగవత్స్వరూపులు కావలేను. కర్మ తపస్సు శరీర శోషణము మాత్రమే కాగలదు. జ్ఞాన తపస్సు వలనే అనేకులు భగవత్ సాక్షాత్కారం పొందిరి. లేక జ్ఞానము తపస్సును కలిగి ఉండవలేను. జ్ఞానము చేత ఆత్మశుద్ధియు, తపస్సు చేత దేహేంద్రియ శుద్ధియు కలుగును. భగవంతుని ఎవరు ఏ కోరికలతో భజింతరో వాళ్లకు అట్టి కోరికలను నొసగుచున్నాడు. ముక్తిని కోరవారికి మోక్షమును నొసగుచున్నాడు. ఇక భగవంతుని ఎవరు ఏ రూపముతో ధ్యానం చేయదురో వారికి దానిని అనుసరించి అనుగ్రహం చేయుచున్నాడు. ఎట్లంటే కల్పవృక్షం వద్దకు వెళ్ళి ఎవరెవరు ఏమేమి కోరుదరో వారికి అది లభించినట్లుండునని భావం. భగవదైక్యమును కోరువారికి భగవదైక్యమును, భగవద్భావమును అపేక్షించే వారికి భగవద్భావమును కలుగు చేయను. మనుష్యలోకము కర్మలోకము అనబడను. తక్కిన స్వర్గాది ఊర్ధ్వలోకములను, అతలాది పాతాళ లోకములను మనుష్య శరీరముతో ఈ లోకమున ఆచరించుడు పుణ్యపాప ఫలములను అనుభవించుటకు ఏర్పడినవి. ఈ మనుష్య లోకమున కర్మమునకు ఫలితము శీఘ్రముగా కలుగును. కావున త్వరలో సత్కర్మానుష్ఠాన పరులగుటకు మంచిది. ఫలాపేక్ష కల వారికి తత్ఫలమును, ఫలాపేక్ష రహితులకు మోక్షమును కలుగును. సత్వగుణము గల వారిని బ్రాహ్మణులుగాను, రజస్సు అధికముగాను, సత్వము స్వల్పముగాను గల వారిని క్షత్రియునిగాను, సత్వము కొంచెముగాను, రజస్సును తమస్సును అధికముగాను గలవానిని వైశ్యునిగాను, తమస్సు అధికముగాను రజస్సు స్వల్పముగా గలవానిని శూద్రునిగాను గుణములచే తెలుసుకొనదగను. అలాగున శమదమాదులు కలిగి తపస్సు చేయుటచే బ్రాహ్మణులుగాను, వీర శౌర్యాదులు కలిగి రణరంగంలో ప్రవేశించుటచే క్షత్రియునిగాను, ధనార్జన విషయమై వ్యాపారాదులు చేయుట చేత వైశ్యులుగాను, శుచి ఆచారము లేనివాడై ప్రాణిహింసాపరుడై క్రూర కృత్యములు చేయుట చేత
సూతునిగాను ఎరుగదగును. అలాగున ఆయా గుణములను బట్టి జనులను బట్టి వారి వారిని తెలుసుకొనవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఈ 4 జాతులను గుణముల బట్టి ఏర్పడినవి. ప్రకృతికి పరమయండు చేతను ఎలాంటి ఇచ్చయున్నూ లేనందు చేతను భగవంతునికి కర్మము అంటదు. చాతుర్వర్ణ్య విభాగము గుణకర్మముల అనుసరించి చేసినందుచే పక్షపాత దోషము తనకు లేదని తెలుపడమైనది. శ్రీ భగవాన్లు ఉపదేశించిన విషయము వర్తమాన కాలంలో కూడా కనబడుచున్నది. కొందరు తత్వవేత్తలు ముముక్షులు బాహ్యకర్మలు చేయకూడదని, మరికొందరు జ్ఞానులు బాహ్య సత్కర్మలు ముముక్షులకు అవసరము లేకపోయినను ఇతరులు తరించుటకు వారు తప్పక చేయవలయనని వచ్చిత్తురు. ఏలంటే ముముక్షత్వం అనేక జన్మలలో ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన సత్కర్మల వల్లనే కలుగును. ముముక్షు అయిన వాడు కూడా ఆత్మశుద్ధి బాగుగా కలుగుట కొరకు బ్రహ్మ విచారముతో సహా ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలు ఆచరించవలయను. ఫలాపేక్షతో చేసిన మాత్రమే అవి బంధమును కలుగజేయను. ఫలాపేక్ష విడిచి చేయ సత్కర్మలు జ్ఞానమునకు తోడ్పడను. దీప ప్రకాశము చేతనే చీకటి నశించున్నది అయినప్పటికీ దీపమును పోషించున్నది తైలమగునట్లు పుణ్యకర్మములు ఆత్మజ్ఞానమునకు సహాయకారియును. ఈ కర్మ అకర్మ వికర్మల తత్వము కర్మను గూర్చియు అకర్మను గూర్చియు వికర్మను గూర్చియు చక్కగా నెరగవలెను. కర్మగతి ఎరుగుట దుర్విషయమైనది, కష్టసాధ్యమైనది. చేయదగినది ఏది, చేయదగనిది ఏది, ఈ రెండింటికన్నా విలక్షణముకు ఏమీయూ చేయని స్థితి ఎటువంటిది అని తెలుసుకున్నటకు సామాన్యులకు సాధ్యమైనది కాదు. కొందరు దైవప్రీతి కొరకై లేక పరప్రాణుల మేలు కొరకై చేయనిది మాత్రమే నిష్కామ కర్మయోగమని తలంతులు. అంతఃకరణములు చేయబడినది అగుడిచే కర్మయను శబ్దము కలిగను. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, అంతఃకరణ చతుష్టయము ఇవి అన్నీ వాక్కుతో చేసేటి ప్రార్థనాదులను, మనస్సుతో చేసేటి మననమును, చిత్తముతో చేసేటి చింతనయు, బుద్ధిచే చేసేటి ధ్యానమును కర్మలలో చేరినవే. ఈ ఇంద్రియములకు అందనిది బ్రహ్మవస్తువు అనగా ఆత్మస్వరూపము. అది ఏ కర్మము చేయనది కాదు. అది నిత్య శుద్ధ స్వయం ప్రకాశము. అదే జ్ఞేయం. తెలుసుకొనదగిన వస్తువులన్నిటిలో అది ముఖ్యమైనది. అది తెలుసుకొనకపోయినా తెలుసుకొనిన వస్తువులన్నీ నశించున్నవి కనుకనే ఇది తెలుసుకొనుట మిక్కిలి ప్రయాసమని చెప్పుటకు కారణమైనది. మనస్సుతో మననము చేయవారును, బుద్ధితో ధ్యానము చేయవారును, వాక్కుతో ప్రార్థన చేయవారును ఫలాపేక్ష రహితులై ఉండవలెను. ఈ తత్వం తప్పక ప్రతి బ్రహ్మనిష్ఠుడును తెలుసుకొనదగినది. అప్పుడే నిష్కామ కర్మయోగము సిద్ధించను. కొందరు సాధువులు తాము ఏ కర్మయులు చేయటలేదని చెప్పుచు ఎప్పుడూ లోక వ్యవహారం మాట్లాడుచు సత్కర్మములు చేయుచుండు పుణ్యాత్మలను దూషించుచుందురు. వీరు దేహముతో కర్మలు చేయకపోయినను మనస్సు సదా కర్మము చేయువారగుదురు. మరి కొందరు బ్రహ్మనిష్ఠుల ఇంద్రియములు మనస్సు ఓరకుండవు. వాటిని ఏదైనా సత్కర్మలు చేయుటలో ఉంచదు. దాని అందే నిలకడ కలిగి ఉండట చేతను, వేరు విషయంలో మనసు పోవటకు అవకాశం లేకపోవట చేతను అట్టి వారు కర్మ చేసినను కర్మ చేయని వారే ఎగుదురు. మరియు ఆత్మను ఎల్లప్పుడూ నిష్క్రియ నిర్వికార జ్ఞానస్వరూపముని ఎరింగి పరప్రాణులకు ఉపకారము చేయుట విధి అని తలంచి ప్రాణికోట్లకు హితముగా కర్మలు చేయుచుందరు. ఈయనను కర్మ చేయవారైనను చేయని వారే ఎగుదురు. అన్నింటికి మనస్సే ప్రధానమగుడి చేత కర్మ చేయవారి యొక్కయు చేయని వారి యొక్కయు భావమును అనుసరించి ఫలము కలుగును. ముముక్షువులు
బ్రహ్మనిష్టకు ప్రతిబంధము సత్కర్మములు చేయుచుండవలెను. ముముక్షత్వ స్థితికి రాని వారు ఫలాపేక్ష విడిచి ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలను ఆచరించవలెను. అట్టుగాని ఆత్మశుద్ధి కలుగచాలదు అని అష్టావక్రమని జనక మహారాజు గురించి అష్టావక్ర గీత ఎందు ఉపదేశించిన. మూఢుడైన వానికి నివృత్తియు ప్రవృత్తియే యుగును. ఆత్మజ్ఞానము గల ధీశాలకి ప్రవృత్తి కూడా నివృత్తి ఫలమనే కలుగజేయను. ఏలైనా మూఢుడు ప్రవృత్తి లేని ఆత్మ యందు ప్రవృత్తిని కల్పన చేయిస్తున్నాడు. అది అజ్ఞానం. జ్ఞాని ఆత్మ యందు ప్రవృత్తి లేదను పరమతత్వము ఎరిగిన వాడొకటి చేత సదా నివృత్తి రూపుడవుతున్నాడు. ఫలాపేక్ష వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించేవాడను, జ్ఞానమున అగ్ని యందు సమస్త కర్మలను దహింపజేసిన వాడను పండితుడు అనబడను. శరీరము నిలుచుట కొరకు మాత్రము నిషిద్ధముగా పనిని చేయుటిచే బంధము కానీ పాపము కానీ కలుగదు. పరవస్తువులచే జీవించినచో వారి పాపము కూడా వస్తువుల ద్వారా భుజించు వారికి చేరులు లేనిచో ఆ పాపమును అడ్డగించుకున్నంత గొప్ప తపశక్తి ఆయనను కలిగి ఉండవలేను. లేనిచో ఇతని పూర్వపుణ్యం కూడా నశించిపోవను. కనుక అపరిగ్రహవతము అనుష్ఠానములో ఉండటం మంచిది. సృక్ శ్రవములు సృక్కు అనగా యజ్ఞములో కొయ్యతో చేయబడిన గరిటె వంటిది. ఆ పాత్రచే మాలిస్సు అన్నాదులు హోమింపబడునో దాని పేరు శ్రవము అనగా కొయ్యతో చేయబడిన ఆ పాత్రతో ఘృతమును ఎత్తి హోమింతురో దాని పేరు శృత్. ఈ రెండు పాత్రలను ఆకారం చే వేరువేరుగా ఉండదు. బ్రహ్మార్పణం అనుశ్లోకములో చెప్పబడిన హుతము మాలిషియు అగ్నియు యజ్ఞోపకరణములు అంతయు పరమాత్మ భావనముగా చేయువాని కర్మము బ్రహ్మమే ఎగుచున్నది అని భావం. దీని యందు 14 విధములైన యజ్ఞములు చెప్పబడిన. కొందరు ప్రాణమును అపానమందును అపానము ప్రాణమునందును హోమించుదురు. కొందరు రేచిక పూరక కుంభకములైన యజ్ఞములు 3 గాను మరికొందరు ఈ 3ను చేరి 1 గాను వ్యాఖ్యానం చేస్తున్నారు. అప్పుడు 12 యజ్ఞములే అగుచుండను. వీటిలో ఏదైనా ఒకటి ఆచరించేవాడు కూడా యజ్ఞము చేసిన వాడి యజ్ఞం. దానివలన సమస్త పాపములు నశించును. శ్రీ భగవంతుడు ఉపదేశించిన యజ్ఞములలో పశుహింసా పాపకరమైన యజ్ఞము ఒకటి అయినను చెప్పి ఉండలేదు. ఇటు పావన మార్గము ఉండగా పశుహింసా పాపకరమైన యజ్ఞము ఎలా చేయుచున్నారో దురూహ్యముగా ఉంటుంది. దీని యందు శక్తి అయిన వారికి లేని వారికి మార్గము కలదు. సుఖమైన మార్గం ఉండగా కండకావృతము దుర్గమ మార్గములో ఎలా నడవవలెను? ఇవి అన్నీ ఆత్మయజ్ఞముతో సంబంధించినవి. కటకటకు ఒక వ్రతమనేను ఆచరించుటకు కూడా యజ్ఞమని చెప్పబడి ఉన్నది. దానికి సాధ్యము కాకపోయినా నియమిత కాలములో నియమిత ఆహారమును నియమ ప్రకారం భుజించుటయు యజ్ఞమని విధింపబడుచున్నది. ఆహార నియమ గలవానికే మనస్సు నియమములో నిలుచును. కావున అది సామాన్యమని తలచరాదు. ఆత్మ నియమము కావలసి ఉండిన ఆహార నియమము తప్పక పాటించాలను. ప్రతివారు ఏదైనా ఒక దైవ కార్యమును చేసిన తర్వాతనే భోజనం చేయవలేను అనే నియమమును పెట్టుకొనవలేను. అధ్యయనం కూడా యజ్ఞమని భగవానుడు తెలిపాడు. అధ్యయనములో ప్రణవ, నారాయణ, శివ, రామ, కృష్ణాది దివ్యమంత్రములను, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీతాది పారాయణములను, దేవతార్చనలు చేరి ఉన్నాయి. యజ్ఞ శబ్దమునకు పాణిని మహర్షి యొక్క వ్యాకరణ సూత్రం అందిట్టు కలదు. యజుదేవ పూజా సంగతి కర్మదానేషు దేవాన్ పూజయతి సంగమయతి దదాతి దైవ పూజ ఐక్యము దానం అని యజధాతువులకు అర్థము కలదు. దేవ పూజకు అర్చన, స్మరణ, కీర్తన, ధ్యాన, సమాధి వరకు అర్థము కలదు.
శివజీవుల ఐక్యము, ఆత్మ పరమాత్మల ఏకత్వము, ధ్యానమున మనస్సును లయపరచుట మొదలుగా అర్థములు కలవు. దాన శబ్దములకు అన్నదానాది షోడశ మహాదానములకు అర్థము కలదు. ప్రతిరోజును పై చెప్పిన వారిలో ఏదైనా ఒకటి చేసినచో నిత్యమును వస్త్రమూర్తికి స్నానం చేయవాడేలాగున స్వచ్ఛత కలిగి ఉండను, అలాగున అతని మనస్సు నిశ్చలమై ఉండను. లేక ప్రతిరోజును శుభ్రముగా తుడిచిన చిమ్మిలి యందు వెలుగుడి దీపమూలే అతని ఆత్మజ్ఞానము నిరావరణముగా ప్రకాశించుచుండను. అదే దీని చేయగలిగే ఫలము. అట్టు దానిచో గుడ్డలు ఉతకటము, స్నానము చేయకుండు మలినుని స్థితియే కలుగును. తుడవని గ్లాసులో పొగ నిండి వెలుతురు కనపడినట్లు దృశ్యవాసనచే హృదయము మలినపడి ఆత్మజ్ఞానావరణను కలిగి మూఢుడై తమస్సులో పడిపోవును. ఈ యజ్ఞములన్నీ మనోవాకాయ కర్మలు చేయదగినవి కనుక త్రికరణ శుద్ధి కలుగును. అప్పుడు వానికి సాక్షి అయ్యుంటూ స్వప్రకాశమైన ఆత్మోదయమగును. అట్టి ఆత్మను తెలుసుకున్నటకు ఇవన్నీ ఉపాయములు, ఇవన్నీ మానవులు చేయదగినవి. పై చెప్పిన యజ్ఞములన్నిటికన్నా ఆత్మయజ్ఞం అనగా ఆత్మసాక్షాత్కార జ్ఞానం మిక్కిలి శ్రేష్టమైనది. అంతేకాదు, పైన చెప్పిన యజ్ఞముల కంటే ఈ ఆత్మయజ్ఞము నదీ నదుములకన్నిటికీ సముద్రం ఎలాగనో గొప్పదిగా ఉండనో అలాగన కర్మయజ్ఞములన్నిటికన్నా గొప్పదిగా ఉండను. మరియు పై చెప్పిన యజ్ఞములన్నీ ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో శ్రద్ధాభక్తులతో చేసిన అంతఃకరణ శుద్ధిని కలిగించి ఆత్మజ్ఞానానందము కలుగును. గురువు అవసరమా అనవసరమా అను ప్రశ్న చేయవారికి సమాధానముగా భగవంతుడే ఉపదేశించను. మరియు గురుకుల వాసం ఎట్లు చేయవలేనో అదిని దీనిలో తెలుపడమేది. అయితే భగవంతుడేలా అర్జునునికి జ్ఞానము తెలుపకూడదన? భగవంతుడు భక్తులకు అనుగ్రహము చేయవాడు మాత్రమే. బ్రహ్మతత్వ జ్ఞానం మహాత్ముల వల్లనే పొందవలసినదిగా భగవంతుడు తమ లోక సృష్టి కార్యములో నిర్ణయించుకున్నాడు. అట్టి జ్ఞానము కలుగుటకు ఏమేమి సహాయం కావాలనో వాటిని భక్తులకు అనుకూలము చేయడు. సాక్షాత్ భగవంతుడు రామకృష్ణాదవతారములు ఎత్తియు వశిష్ఠ సాందీపాదులను గురువులుగా గ్రహించుకునేది. ఇది ఋషి పరంపరా పద్ధతి యగును. సార్వభౌమునకు తన రాజ్యములో సర్వాధికారం కలదు, కానీ ఆ చక్రవర్తిని భూమి కార్యముగా ఏదైనా ప్రార్థించినా తాను ఇవ్వదలించినను ఆ డిపార్ట్మెంట్ వారికి తెలిపి వారి చేతనే ఇప్పించను. అది సృష్టి యొక్క నీతి అయ్యన్నది. అంతేకాని సర్వేశ్వరుడు జ్ఞానం ఉపదేశించుటకు శక్తి లేక ఇటు ఉపదేశించినాడని కాదు. రామకృష్ణాది అవతారములు బ్రహ్మజ్ఞానం ఉపదేశించుటకు గ్రహించిన ఉపాధులు కావు. లోక సంరక్షణార్థముగా గ్రహించిన క్షత్రియ శరీరములు. జ్ఞానం ఉపదేశించుటకు దత్తాత్రేయ, శ్రీ వ్యాస, శ్రీ వశిష్ఠ, శ్రీ కపిలాది శరీరములను గ్రహించి ఉన్నారు. కావుననే భగవదవతారములలో ముఖ్యములకు 21 అవతారములలో దత్తాత్రేయ, వ్యాస, కపిలాదులను చేర్చుకొనుటకు కారణమైనది. జ్ఞానోపదేశ ధర్మము ఋషులది, దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన ధర్మము భగవంతునిది. దీనివల్ల మహత్తులపై సర్వేశ్వరునికి ఎంత అభిమానము గలదో ఘోషణము కాగలదు. తత్వదర్శన అని గురు లక్షణము తెలిపిన దానిని మనం జ్ఞాపకం ఉంచదగినది. అనగా బ్రహ్మతత్వము జ్ఞానము కల వారే గురువులగుదురు. భగవంతుడు ఉపదేశించిన జ్ఞానం ఎటువంటిదో దీని యందు తెలుపడమైనది. సర్వ చరాచరములను తన యందును, తనను సకల చరాచరములలో నుండు వానినిగను అనగా అన్నిటిలో గల ఆత్మ ఒక్కటి అని తెలుసుకున్న జ్ఞానమే బ్రహ్మజ్ఞానం అనబడను. తక్కిన జ్ఞానమంతా సర్వ కర్మ జ్ఞానం అనబడను. ఇది దృఢమైన కర్మబంధరహితుడై క్షణముల ముక్తుడగును. శ్రీ భగవానుల కరుణ దీనివల్ల తెలుసుకొనవచ్చును.
మన వారిలో పండితులనియు జ్ఞానులనియు తమను తలంచుకొనుచుందో కొందరు పాపము గలవారు భగవద్గీత చదువుకూడదనియు దైవకార్యములు చేయకూడదనియు చెప్పుదురు. ఇది ఎటువంటిదనగా, పాపము చేతనే రోగము కలిగినది, దానికి ఔషధం ఇవ్వరాదు, ఆ పాపము తాను అనుభవించే తీరవాలని అనుట వంటిదే. రోగుల కొరకే వైద్యులు వైద్యారములను ఔషధములను ఏర్పడిన వలన తత్వము మన వారిలో చాలామంది మర్చిపోయారు. పాపల పాప విమోచనము కొరకే పుణ్యమును పుణ్యస్థానమును పుణ్య గ్రంథములను పుణ్యమును బోధించడు వారును ఏర్పడినవను తత్వము మన వాళ్ళ గల ఆచార్యులు గురువులు మర్చిపోయారు. కావుననే ఈ దేశం ఇంత దీనస్థితికి వచ్చడం కారణమైనది. సముద్రం అపారముగా ఉండినను అనేక క్రూర జంతువులు కారవాలమైనను చిన్న వాడి చేత ఎట్లు తరించవచ్చునో ఆ రాగున సముద్రం అంత పాపము చేసిన వాడైనప్పటికీ క్రూరాది అనేక దుష్టగుణములు గలవాడైనను కొంచెమైనను ఆత్మధ్యానం వండిన దానివల్ల జనన మరణ దుఃఖ సాగరమును సులభముగా దాటవచ్చును. శృతి క్షణమేవ క్రతు సహస్ర సహా క్షణకాలం దేహాది ప్రపంచమును మరచిన ధ్యానపరుడు 1000 క్రతువులు వనర్చిన పుణ్య ఫలమొబ్బను అని ప్రమాణం. నిష్కామకర్మ యోగ ఫలము జ్ఞానోదయమైన ధ్యానమందు ఏకాగ్రతచే తన్మయుడుగును. ప్రజ్వలించుచుండెడి హోమాగ్ని నవధాన్యములను నవవిధ సముద్రలను హోమ ద్రవ్యములను ఎట్లు బూడిదిగా చేయించునో అలాగున జ్ఞానమయుడి అగ్ని ప్రజ్వలించిన సర్వకర్మలను దాని ఫలములతో సహా భస్వముగా చేయను. కొందరు ప్రారంభ కర్మము తప్ప సంచిత ఆగామి కర్మలను భస్వం అనొచ్చుననియు ప్రారంభము అనుభవించి తీరవలెననియు చెప్పుదురు. సర్వకర్మాణి అని సర్వనామ ప్రయోగము చేసి ఉండుడిచే ప్రారంధము గాని మరి ఏదైనా గాని నిలుచుటకు అవకాశం లేదు. బ్రహ్మజ్ఞానులైనను దృశ్య విలయము కాని వారట్టు చెప్పుతారు. దృశ్యము బ్రహ్మమందు విలయమందిన మరల కర్త కర్మ క్రియ అనడు భేదములుండవు. లేకట్టు చెప్పినది సామాన్య జ్ఞానులకు భక్తులను యోగులను గురించి ఉండవచ్చునని తలంచాలను. పూర్ణ జ్ఞానంలో ఒకే దైవమయం తప్ప మరి ఒకటి ఉండదు. అప్పుడు కర్తయ్యకు తానొక్కడు బ్రహ్మమున కన్యముగా ఉండిన కదా కర్మము చేయని అవకాశం కలుగును. దైవమున కన్యముగా పరమాణువైనను లేదను జ్ఞానము కలుగుటయే పూర్ణ దైవ సాక్షాత్కార జ్ఞానమగను. ఈ విషయమై తేజోబిందు ఉపనిషత్తు గల వాక్యములను అపరోక్షానుభూతిలో శ్రీ శంకరులు రాసినది చూడండి. ప్రజ్ఞను తెలుసుకుని ఎడల సర్పం అనేది ఎట్టు లేకపోవచ్చున్నదో అలాగూ పరమాత్మ యందు కల్పితమైన ప్రపంచము పరమాత్మ జ్ఞానము పూర్ణముగా కలుగునప్పుడు నశించను. అయితే శృతి యందు ప్రారంభం అనుభవించియే తీరవలెనని చెప్పుటకు కారణమేమనా? అజ్ఞాన జనుల కొరకట్టు చెప్పడమేని లేనిచో వారికి మనస్సమాధానం కలగదు. ప్రారంభ కర్మమని చెప్పినచో ఇక ఏమి చేయవలేను అది అనుభవించే తీరవలేను అని మనస్సమాధానం కలగదు. కొందరు మాకెప్పుడు జ్ఞానం కలుగును ఎప్పుడు ముక్తి కలుగును అని అడుగుతుంటారు. దానికి సమాధానం దీని యొక్క సారమును గ్రహించిన వారికి ఎవరికి అడుగుకయే తనకు సమాధానం లభించను. ఎప్పుడు అజ్ఞానము నశించనో అప్పుడు జ్ఞానము కలుగును. ఎప్పుడు బంధము నశించనో అప్పుడు ముక్తి ఎన్నో కలుగును. అయితే అజ్ఞాన బంధము ఎప్పుడు నశించను అనుదానికి కాలపరిమితి లేదు. కావుననే కాలేనాత్మని వెందటి అని భగవాను చే తెలపడమైనది. అది జీవుని యొక్క జన్మాంతర సంస్కారమును అనుసరించి కానీ ఈ జన్మలో గల ప్రయత్నములు అనుసరించి కానీ దూరములో కానీ దగ్గరలో కానీ కలుగును. అదిన్ని
మరి యొక్క స్థలములో కానీ దేశంలో కానీ కలుగునది కాదు. తనలోనే ధ్యానము పరిపక్వావస్థ కలుగునప్పుడు ఉదయించును. విత్తనమును భూమిలో పెట్టి నీళ్లతో తడుపుచుండిన ఏలాగున విత్తనపు లోభాగము నుండి చెట్టు పుట్టుచుండునో, చెట్టు పుట్టినప్పుడు విత్తనం ఏలాగున చెట్టులో ఐక్యమగునో, అలాగున సాధన చే జీవుని ఎందుగల శివత్వము ఉదయమగునప్పుడు జీవత్వము శివత్వముల ఐక్యమై పోవను. లేక స్వప్నములాగా నేను కలడు జాగ్రత్తావస్థలో ఎట్లు మిథ్యారూపములై పోవను. అలాగున అజ్ఞాన దశలో గల భ్రాంతులన్నీయు జాగ్రత్త అనగా జ్ఞానోదయ కాలంలో లేకపోవను. ఈ విషయమై శ్రద్ధ కలిగి ఉండవలెనని చెప్పడమైనది. మనం కాశీయాత్ర వెళ్ళగలించిన ఎడలా ఎద్దుల బండిలో పోవట కన్నా మోటార్ కారులో ఎంత శీఘ్రముతో వెళ్ళవచ్చునో దానికన్నా ప్యాసింజర్లోను, దానికన్నా ఎక్స్ప్రెస్లోను, దానికన్నా విమానంలోను ఏలాగున ముందుగా ఒకదానికన్నా ఒకదానిలో త్వరలో పోయి చేరవచ్చునో అలాగున ముముక్షువుల యొక్క వైరాగ్య ధ్యానముల తీవ్రతను అనుసరించి ప్రకృతిక పరముగా పరమాత్మను పొందవచ్చును. లేక కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్టును భూమిలో పెట్టి చక్కగా పోషించిన ఏలాగున 3-4-5 సంవత్సరముల ఫలమునిచ్చును. ఆ చెట్టును చక్కగా పోషింపకపోయినా 10-16 సంవత్సరములకు అయినా ఎట్లు ఫలించవో అనుష్ఠానం యొక్క స్థితియో అలాగున ఉండదు. ఎంతకెంతకు జీవుడు పవిత్రత శుద్ధమగలవాడగునో అంతకంతకు ప్రకృతిలో నుండి విరక్తియు, ఆత్మలో అనగా దైవములో రక్తియు అనగా ప్రీతి లేక ప్రేమ కలుగుచుండు. ఇక అశ్రద్ధ గలవానికి సందేహం పాపం వల్లే కలుగుచుండు. వానికంతను ప్రశాంతమైన ఆత్మసుఖము అనుభవించుటకు తగిన కాలము రాలేదు. ప్రతి కర్మల యందు సంచయములు కలుగుచునే ఉండను. అందుకనే శృతి సంశయాత్మనశ్యతి అని తెలిపింది. కనుక గురువాక్యములందు నమ్మకం లేనివాడు ఎవరైనానూ సరే, గురువు చెప్పు సుభాషితములను పలుకనివాడు, ఆధ్యాత్మిక విషయముల యందు వెగటు కలవాడు, సందేహములతో కూడిన మనస్సు కలవానికి ఇహపరసుఖముల రెండనూ లేవు. జ్ఞానయోగముచే పరమాత్మ యందు ఐక్యము కలుగునని తెలుపుడు చేత జ్ఞానయోగమును అనేటటువంటి పేరు వచ్చినది. అజ్ఞానము ఛేదించటకు ఆత్మసాక్షాత్కార జ్ఞానమనుడి ఖడ్గము ఒక్కటియే ఉపయోగపడను. అట్టి ఆత్మజ్ఞాన విషయమున ప్రవర్తించినట్లయితే ఇతర కర్మములకు కర్మలు కానీ, ఉపాసనలు కానీ, యోగములు కానీ అవిద్యావృదయ గ్రంథిని ఛేదింపజాల. కావుననే జ్ఞానాశిన అని ప్రయోగించుటకు కారణమైనది. అజ్ఞానజనితమై హృదయమందు మెదలుచున్న సంచయములన్నిటినీ జ్ఞాన ఖడ్గంచే నరికివేయవలెను. యోగనిష్ఠులు కావలను. ఎవరి కర్మలను వారు కర్మఫల రహితులై నిర్వర్తించుచుండవలెనని శ్రీ భగవానులు ఈ అధ్యాయంలో చెప్పినారు. ఈ 4వ అధ్యాయము సారాంశం. 4వ అధ్యాయంలో జ్ఞానయోగమున భగవానుడు చెప్పుచున్నాడు. ఈ యోగము సూర్యులకు చెప్పితని, సూర్యుడు తన పుత్రుడైన మనువునకును, మనువు స్వపుత్రుడైన ఇక్ష్వాకునకును చెప్పారు. అనగా అర్జునుడు అడుగుతున్నాడు, నీ జన్మం ఇప్పటిది, సూర్యుని జన్మం బహుపూర్వముది. నీవు సూర్యునికి చెప్పుట ఎలా నమ్మముందువు? శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు, పార్థ, నీకును నాకును పెక్కు జన్మములు కడిగినవి. వాటిని అన్నిటినీ నేను ఎరుగుమతును. నీవు మరచతివి. నీవు మాయాధీనుడు, నేను మాయాధీశుడను. దేని నుండి జగత్తున్నదో ఆ ప్రకృతిని వశమనర్చుకుని నా మాయ చేతనే శరీరము గైకొనుచున్నాను. ఎప్పుడు ధర్మము నశించి అధర్మము వృద్ధినందునో సార్వరక్షణ దుష్ట శిక్షణ కొరకు ప్రతి యుగమున నా మాయ చేతనే శరీరము గైకొని అవతరించుచుంద.
జన్మ కర్మలనెరిగిన నన్ను శుద్ధ సప్తావతారముల దాల్చి ధర్మపాలన చేయుదనని గ్రహించి ఆసక్తిని భయమును కోపమును వీడి నన్ను శరణజొచ్చిన భక్తులు పెక్కుమంటే ఆత్మజ్ఞానమును అనే తపస్సు చేత నా స్వరూపమును పొందినారు. నేను సర్వాంతర స్వరూపుడను కనుక ఇతర దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధించున్నారు. వారికి ఆయా దేవతా రూపముల ఏది కోరినది అనుగ్రహించుతున్నాను. కానీ కొందరు కర్మఫలమును కోరి నన్ను ఆరాధించటలేదు. కర్మఫలము శీఘ్రముగా లభించదు. జ్ఞానఫలమైన కైవల్యము శీఘ్రముగా లభించదు. కావున అహంకార రహితులై అకర్తగా అభోక్తగా నన్ను గుర్తించి చిత్తశుద్ధి కొరకు ముముక్షువులు కూడా కర్మను ఆచరించారు. కావున నీవు కూడా మొదట కర్మను ఆచరింపము. కనుక ఈ విషయమును పండితులు కూడా భ్రాంతులవుతున్నారు. కనుక జన్మ మృత్యు రూపముగా సంసారమున ఎలా ముక్తి నొందెదరో ఈ కర్మతత్వమును నీకు చెప్పెదను. ఆసక్తి శూన్యుడును మాత్సర్యహీనుడును కర్మఫలాసక్తిని వదిలి సర్వదా తృప్తుడై దేనిని కోరక నిష్కాముడై శరీరధారణ నిమిత్తము కర్మ చేసినచో పుణ్యపాపముల చందం. ఆసక్తి శూన్యుడును విముక్తుడు జ్ఞాన నిష్ఠుడు వ్యక్తి లోక సంగ్రహార్థము కాని ఈశ్వర ప్రేక్షిద్ధము కాని కర్మను ఆచరించిన ఆ కర్మఫలము లభించదు, బంధింపదు. దేవతా సంబంధమును యజ్ఞము కొందరు, బ్రహ్మమును అగ్ని యందు జీవాత్మను కొందరు, ఇంద్రియములను సంయము అను అగ్ని యందు కొందరు, ద్రవ్య దానయజ్ఞమున కొందరు, తపోయజ్ఞము కొందరు, ప్రాణాయామ యజ్ఞమున కొందరు. ఈ విధముగా వేదమున బహువిధముల యజ్ఞములు ఉత్పన్నములైనవి. ఇవి అన్నీ ఆత్మ నుండి కలగలేదు. వీనన్నిటికంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టము. కావున ప్రణామమనర్చి ప్రశ్నించి పరిచర్యనర్చి తత్వదర్శులకు జ్ఞానులను బ్రహ్మజ్ఞానమును అర్థింపు. వారు ప్రసన్నులై బ్రహ్మజ్ఞానమును ఉపదేశించరు. కావున ఈ బ్రహ్మజ్ఞానమును పొందిన మరల నీకిట్టి మోహం కలుగదు. ఈ బ్రహ్మజ్ఞానము చేత సర్వ ప్రాణులను నీలోనూ నాలోనూ చూడగలం. పాపులందరిలో నీవు పాపిష్ఠుడు అయినను సరే ఈ బ్రహ్మజ్ఞానమును తెప్పచేత అన్నిటినీ దాటగలవు. బ్రహ్మజ్ఞాన మహత్యమిట్టిది. జ్ఞానలాభము కొరకు కర్మ తప్పక చేయవలేను. జ్ఞానలాభానంతరము కర్మ కర్తవ్యం లేదు. కావున పరమేశ్వరారాధన కర్మయోగమున కర్మలు అన్నిటినీ భగవంతుని కల్పించిన వాడును తర్వాత లభించిన జ్ఞానము చేత సమస్త సందేహములు తొలగినవాడును అయిన అప్రమత్త పురుషుని స్వాభావిక కర్మము కానీ లోక సంగ్రహ కర్మ కానీ బద్ధహేతు కాదు. కనుక అర్జున, ఆత్మవిషేకముకు ఈ సంశయములను జ్ఞాన ఖడ్గం ఛేదించి నిష్కాముడువై యుద్ధము చేయము. ఈ 4వ అధ్యాయం మనకు ప్రశ్నలు సమాధానములు ఇప్పుడు చెప్పబడుతున్నాయి. నిష్కామ కర్మయోగము ఎటువంటిది? నాశరహితమైనది, శాశ్వత మోక్షఫలం వసంగునది. భగవానుడు అర్జునులకు బోధించిన పరమార్థ విద్య నిష్కామ కర్మతత్వము ఎటువంటిది? 1 పురాతనమైనది, 2 ఉత్తమమైనది, 3 రహస్యమైనది. అయితే నిష్కామ కర్మ విద్యను అర్జునునికే ఎలా ఉపదేశింపవలెను? భగవానుడు కాతడు పరమభక్తుడు, పరమమిత్రుడు కాబట్టి భగవంతుడు ఎట్టివాడు? 1 జన్మరహితుడు, 2 నాశవర్జితుడు, 3 జగన్నియామకుడు, ఈశ్వరుడు. జన్మరహితుడైన భగవంతుడు మరలా ఎలా జన్మలెత్తుతున్నాడు? ప్రకృతిని స్వాధీనపరుచుకొని లోకోద్ధారణ కొరకు మాత్రము జన్మించున్నాడే కానీ అజ్ఞానం వలె కర్మవశుడై కాదు.
హృదయ శుద్ధి దేని వల్ల కలుగగలదు? జ్ఞాన తపస్సు చే. జ్ఞాన తపస్సు అనగా ఎటువంటిది? కామక్రోధ భయ రాహిత్యము, భగవత్ తన్మయత్వము, భగవదాశ్రయత్వము, వీని వల్ల. కర్మ అనగానేమి? చేయదగిన కర్మము విహిత కర్మ. వికర్మ అనగా ఏంటిది? చేయరాని కర్మము నిషిద్ధ కర్మ. అకర్మ అనగానేమి? ఓరకముండు సోమరి యొక్క స్థితి. మనుషుల్లో బుద్ధిమంతుడు ఎవడో కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూడగలుగువాడు. కర్మలను ఎరిగిన వాడే ఫలితాన్ని పొందను. ఆత్మసాక్షాత్కారమునబడి చేత అతడు సమస్త కర్మలను ఆచరించిన ఫలితము పొందను. పండితుడనగా ఎవరు? ఎవరి యొక్క సమస్త కార్యములు కామ సంకల్ప వర్జితములై ఉండునో, ఎవరి కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత దగ్ధములైపోయినవో అతడే పండితుడు. కర్మను ఎట్లాచరించవలెనో, కోరిక లేకుండగను దాని గురించిన కర్తృత్వంతో కూడిన అహంభావయుక్తముగా సంకల్పం లేకుండగను ఆచరించవలెను. కర్మరాశి అంతే దేనిచే నశించను? జ్ఞానాగ్ని చేత. అనేక కార్యములను ఆచరించినను ఏమీ ఆచరించిన వాడెవడు? కర్మఫలాసక్తిని వదిలినవాడు, నిరంతరము తృప్తి కలవాడు, దేనిని ఆశ్రయింపనివాడు, ఆత్మనే ఆశ్రయించువాడు. కర్మ చేసినను పాపము ఎవడు పొందకుండాను ఆశ లేనివాడు, ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకునివాడు, పరుల నుండి ఏ వస్తువును పరిగ్రహింపనివాడు, కార్యమును చేసినప్పటికీ వానిచే ఎవడు బంధింపబడకుండాను, ఒకటి అప్రయత్నముగా లభించే దానితో సంతృష్టి నొందివాడు, 2 సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడు, 3 మాత్సర్యము లేనివాడు, 4 కార్యం యొక్క సిద్ధి అసిద్ధులేని సమభావం కలవాడు. మరి కొన్ని యజ్ఞముల ఉదాహరింపము: 1 ఇంద్రియ నిగ్రహం, 2 విషయ త్యాగము. అయితే మన సమయము దేనిచే వర్ధిల్లును? జ్ఞానంచే, తత్వ విచారణ చే. ద్రవ్యయజ్ఞం అనగా ఎటువంటిది? వారి వారి ధనమును వస్తువులను సత్పాత్రలకు దానం చేయుట, సద్విషయములకు వినియోగపరచుట. తపోయజ్ఞం అనగా ఎటువంటిది? వ్రతోపవాసాదులచే దేహేంద్రియ మనంబులను తప్పింపజేసి క్రమముగా వానిని స్వాధీనపరచుకొనుట. యోగయజ్ఞం అనగానేమి? యమ నియమాది రూపముగా అష్టాంగ యోగం. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం అనగా ఏమి? వేదాధ్యయనము, శాస్త్ర పఠనము చేయుట, అందరి అర్థమును బాగా తెలుసుకొని అనుష్ఠించుట. పాపము నశించుటకు ఉపాయం ఏమి? యజ్ఞాచరణం, సత్కర్మానుష్ఠానము, గురూపదేశం అంతా అనుష్ఠానము. బ్రహ్మం ఎటువంటిది? శాశ్వతమైనది, నాశరహితమైనది. బ్రహ్మమును ఎవరు పొందుదురు? యజ్ఞములను సత్కార్యములను ఆచరించి శేషించిన అన్నమును భుజించేవారు. యజ్ఞములను ఆచరింపని వానికి ఎట్టి దుర్గతి కలుగుతుందో చెప్పు. వారికి ఎలా సుఖము గాని పరలోక సుఖము గాని లభింపదు. ఈ యజ్ఞములన్నీ ఎచట తెలుపబడ్డాయి, వేదమునందు విస్తారంగా వర్ణింపబడ్డాయి. యజ్ఞములన్నీ చేరి మొత్తం ఎన్ని? అవి ఏమి? మొత్తం 12. అవి 1 దైవయజ్ఞం, 2 బ్రహ్మయజ్ఞం, 3 ఇంద్రియ సంయమ యజ్ఞం, 4 శబ్దాది విషయ నిరోధ యజ్ఞం,
5 మనో నిగ్రహ యజ్ఞం, 6 ద్రవ్య యజ్ఞం, 7 తపోయజ్ఞం, 8 యోగ యజ్ఞం, 9 స్వాధ్యాయ యజ్ఞం, 10 జ్ఞాన యజ్ఞం, 11 ప్రాణాయామ యజ్ఞం, 12 ఆహార నియమ యజ్ఞం. ఈ యజ్ఞములన్నిటిలో ఏ యజ్ఞం శ్రేష్టమైనది? జ్ఞానయజ్ఞం. జ్ఞానం ఎవరి వలన లభించును? అనుభవికులకు, తత్వవేత్తల వల్ల లభించను. సద్గురువుల యొక్క ముముక్షు ఎట్లు ప్రవర్తించవలెను? 1 సాష్టాంగ వందనం ఆచరించవలెను. 2 వినయముతో సమయాశ్రమములు చూచి రచించవలెను. 3 సేవ ఎనర్పవలెను. జ్ఞానమును పొందినచో కలుగు ఫలితం ఏమిటి? 1 జీవుడు మోహమందు, అజ్ఞానమందు పడకుండాను. 2 అతడి సమస్త ప్రాణికోట్లను తన యందును భగవంతుని యందును వీక్షింపగలదు. పాపము పోగొట్టుకొనుటకు ఉపాయం ఏమిటి? జ్ఞానమును సంపాదించుటయే ఉపాయం. జ్ఞానం యొక్క ప్రభావం ఎటువంటిది? మహాపాపాత్ముడైనను జ్ఞానమును తెప్పచే పాప సముద్రమును దాటివేయగలడు. కర్మ సంచయం ఎట్టు తొలగిపోవను? జ్ఞానముచే మండుచున్న అగ్ని కట్టెలను దహించినట్లు జ్ఞానము కర్మలన్నిటినీ భస్మీభూతమనర్పగలదు. ప్రపంచములో అన్నిటికంటేనూ మిగులు పవిత్రమైన వస్తువు ఏంటిది? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎట్లు, ఎచ్చట, ఎప్పుడు జీవులకు లభించును? 1 కర్మయోగ సిద్ధి చేత, 2 తన యందే, 3 కాలక్రమమున లభించను. జ్ఞానము ఎవడు పొందగలుగును? 1 శ్రద్ధ గలవాడు, 2 తదేక నిష్ఠతో కూడినవాడు, 3 ఇంద్రియ నిగ్రహము లెస్సగా గలవాడు. జ్ఞాన ప్రాప్తి వలన కలుగు ఫలితం ఏమిటి? పరమశాంతి. శాంతికి మార్గమేది? జ్ఞానప్రాప్తే. ఈ ప్రపంచమున వినాశమును పొందువారెవరు? 1 అజ్ఞాని, 2 శ్రద్ధావిహీనుడు, 3 సంశయచిత్తుడు. సంశయాత్మనికి ఎట్టి దుర్గతి కలుగుతుంది? ఇహలోక సుఖము గాని, పరలోక సుఖము గాని, మనశ్శాంతి గాని ఉండనేర. ముముక్షు యొక్క కర్తవ్యం ఏమిటి? అజ్ఞానం వీడి జ్ఞానమును సముపార్జింపవలెను. శాస్త్ర గురువాక్యముల అశ్రద్ధ కలిగి ఉండరాదు. పరమార్థ సత్యములందు సంశయము కలిగి ఉండరాదు. కర్మలు ఎవరిని బంధింపవో? నిష్కామ కర్మయోగముచే కర్మఫలమును త్యజించేవారిని, లేక ఈశ్వరార్పణము చేయవారిని, జ్ఞానం చే సంశయములు నివర్తించిన వారిని, ఆత్మనిష్ఠుని కర్మలో బంధించలేరు. సంశయం మహాదులు ఎచ్చట కాపురం ఉంటాయి? హృదయంలో. సంశయాలు దేని నుండి ప్రారంభించును? అజ్ఞానం నుండే. అజ్ఞానం ఎటులు నశించును? జ్ఞానమును ఖడ్గము చేత. అజ్ఞానమును నశింపజేసుకునే పెదప మహానీయులు సామాన్యముగా ఏమి చేయుదురు? లోకోపకార్యము, నిష్కామ కర్మయోగమును శీలించుదురు. ఈ చతుర్థాధ్యాయం ఫలం ఎలాంటిదనగా, గంగా నదీ తీరమున వారణాసి అను పట్టణం ఒకటి ఉంది. అందులో విశ్వనాథుని దేవాలయమున భరతుడను మహానీయుడు భక్తి శ్రద్ధలతో నిత్యము గీత 4వ అధ్యాయం పారాయణం సల్పుచుండెను. దాని చేతడు పవిత్రుడై సుఖదుఃఖ శ్రేయష్టాది ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండెను. ఒకప్పుడు అతనికి మహాత్ములను సందర్శింప కుతూహలం కలిగింది. పర్యటనకు బయలుదేరిపోయినాడు. త్రోవలో ఒక చోట 2 రేగు చెట్టు కింద విశ్రమించి గీత 4వ అధ్యాయమును పారాయణం చేశాడు. తిరిగి అట నుండి వెడలనప్పుడు అచ్చోట రాలిన 2 రేగు పండ్లను తీసుకొని పోయాడు.
తదుపరి 5 దినములకు ఆ 2 చెట్లను ఎండిపోవా అందరి జీవులు పూర్వజన్మ జ్ఞానము గల 2 బ్రాహ్మణ బాలికలై ఒక చోట జనించింది. ఇట్లుండ ఒకనాడ భరతమునీంద్రుడు ఆ బాలికల గృహమునకేగా వారు అతనికి పూజాదులు చేసి అతని ఆదేశంపై తమ వృత్తాంతమనంతను ఇట్లు వివరించి చెప్పుతొడగింది. మహాత్మా, పూర్వము గోదావరి తీరమున చిన్న పాపమును తీర్థస్థలమున సత్యతపుడుని యోగి పొంగుడు ఘోర తపము సలుపుచుండెను. అతని తపస్సు చేత తన పదవికేమైనా భంగము కలుగునేమో అని తలంచి ఇంద్రుడు అంతరాయము కలిగింపనించి అప్సరసరమగు మా ఇరువురిని ఆ చోటికి పంపాడు. ఇంద్రుని ఆజ్ఞానుసారం మేము ఆ మునీంద్రుని చెంతకేగి సుమధురముగా నృత్యగానాదులను సలుపదొడంగితిమి. దానిచే అతడు కోపించి గంగా తీరమున 2 రేగు చెట్లై జన్మించులాగున మమ్మలను చెప్పించాడు. అంతట కరుణించమని ప్రార్థింప భరతుడును మహాత్ముడు మీ చెంతకు వచ్చు వరకు మీకు ఆ వృక్షరూపమున ఉండు. అనంతరం పూర్వజన్మ శృతి కలవారి మానవ జన్మ ఎత్తి క్రమముగా జీవతారూపము గలవని పలికను. మహాత్మా, ఈ విధముగా శాపవశమున రేగు చెట్టుగా ఉన్న మా చెంతకు పూర్వము తాము దయచేసి గీత 4వ పారాయణము చేసి ఉంటది. తత్ఫలితముగా మాకు శాపం విమోచనము కలిగినది. ఘోర సంసారము నుండి మమ్మల తరింపజేసిన మహానీయులకు మీకు మా నమస్కారములు అని పలికి అప్పటి నుండి తామును గీత 4వ నిత్యము ఆధారముతో చెప్పించుచు సుఖముగా ఉన్నారు. 4వ ఫలము మానవులే కాదు వృక్షాదులను దోష విముక్తులై తరింతులని చెప్పబడింది. శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో బ్రహ్మయజ్ఞ ప్రశంసా నామ 4థోధ్యాయః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. హరి ఓం. గచ్చతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.